మనుషులకు గుర్తింపుగా ఆధార్ కార్డు ఉన్నట్లుగా చెట్లకు కూడా ఒక గుర్తింపు ఉంటే ఎలా ఉంటుంది? ఈ వినూత్న ఆలోచన ఆదిలాబాద్ జిల్లా ముకరాకే గ్రామ వాసులకు వచ్చింది. చెట్లకు గుర్తింపు ఇవ్వాలనే ఆలోచన నుంచి డిజిటల్ ట్రీ ఆధార్ పుట్టింది. చెట్లకు గుర్తింపునిస్తూ వినూత్నమైన కార్యక్రమాన్ని చేపడుతున్న ఆదిలాబాద్ జిల్లా ముఖరాకే గ్రామంపై దూరదర్శన్ ప్రత్యేక కథనం. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని మారుమూల గ్రామమైన ముకరాకే గ్రామం ఆది నుంచి ప్రత్యేకతను చాటుకుంటోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలులో ఆదర్శంగా నిలిచి అనేక అవార్డులు సాధించిన ఘనత ఈ గ్రామానికి దక్కింది. కాగా ముకరాకే గ్రామంలోని నాటిన మొక్కలకు గుర్తింపు ఇవ్వాలనే ఆలోచనతో వినూత్నమైన కార్యక్రమాన్ని గ్రామస్తులు చేపట్టారు. గత 5 ఏళ్లలో గ్రామంలో నాటిన 1,05,624 మొక్కలకు క్యూఆర్ కోడ్, జియో ట్యాగింగ్ ఏర్పాటు చేశారు. దుకాణాల్లో కనిపించే క్యూఆర్ కోడ్ స్కానర్ల మాదిరే ఈ గ్రామ పరిధిలోని ప్రతి చెట్టుకు క్యూఆర్ కోడ్ స్కానర్లు కనిపిస్తాయి. వాటిని స్కాన్ చేస్తే ఆ చెట్టు వివరాలన్నీ మనకు ఫోన్లో దర్శనమిస్తాయి. చెట్టు గుర్తింపు నంబర్, అది ఏ రకం, ఏ జాతికి చెందినది, మొక్క నాటిన తేదీ, సంవత్సరం, దాని వయసుతో పాటు వాతావరణం నుంచి ఎంత కార్బన్ డయాక్సైడ్ తీసుకున్నదనే సకల వివరాలు కనిపిస్తాయి. దేశంలో చెట్లకు ప్రత్యేక గుర్తింపు నంబర్లు వేసిన తొలి గ్రామంగా ముఖరాకే రికార్డు సృష్టించింది. చెట్ల డేటాబేస్ను క్రోడీకరించేందుకు డిజిటల్ ట్రీ ఆధార్ కార్యక్రమాన్ని ఈ గ్రామంలో ప్రారంభించారు. దేశంలోనే తొలి డిజిటల్ ట్రీ ఆధార్ విలేజ్గా ముకరాకే గ్రామం నిలిచింది. గ్రామ మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి ఓ చెట్టుకు స్కానర్ను అమర్చి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. గ్రామంలోని ప్రతి చెట్టుకు జియో ట్యాగింగ్ చేసి క్యూఆర్ కోడ్ కేటాయించారు. ఏర్పాటు చేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు, దీన్ దయాల్ ఉపాధ్యాయ శక్తీకరణ్ పురస్కార్, క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీ, స్వచ్ఛ సుజలా శక్తి సమ్మాన్ అవార్డు, గ్రామ ఊర్జా స్వరాజ్ విశిష్ట పంచాయతీ పురస్కార్, డిజిటల్ క్యాష్లెస్ విలేజ్ అవార్డులు లభించాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలులో ఆదర్శంగా నిలిచి అనేక అవార్డులు సాధించిన ముకరాకే గ్రామం వినూత్నమైన డిజిటల్ ట్రీ కార్యక్రమం చేపట్టి ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి దూరదర్శన్తో మాట్లాడుతూ, నాటిన ప్రతి మొక్క బతకాలన్నదే తమ తపన కాబట్టి జియో ట్యాగింగ్, క్యూఆర్ కోడ్ బిగించే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఇది ఒక్క చెట్టు కూడా లేకుండే మేము సర్పంచ్ అయిన తర్వాతనే మొత్తం చెట్లు నాటడం జరిగింది. ప్రతి సంవత్సరము 16,000 చెట్లు ఇచ్చేది నర్సరీలకై. మేము 20,000 దాకా సొంత డబ్బుతోటి కొని పెట్టినాం. ఎక్కడ గవర్నమెంట్ స్థలం ఉంటే అక్కడ ఖాళీ స్థలం లేకుండా అన్ని చోట్ల రోడ్డు 2 సైడ్లు ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ పెట్టడం జరిగింది. कहाँ भी जगह रहेंगे, सरकार की जगह रहेंगे, ग्राम पंचायत रहेंगे, कहाँ भी देखो पार्क, बृहद पार्क और एवेन्यू प्लांटेशन, हरितवन आलू शमशान घाट में और पार्क में, ग्राम पंचायत में हर जगह पौधे लगाए सरपंच जी ने. మరి మనిషికి ఏ విధంగా అయితే ఆధార్ కార్డు ఉంటుందో అదే పద్ధతిలో జియో ట్యాగింగ్ చేసి ఈ విధంగా వనమాలి యాప్ ద్వారా డిజిటల్ ఇట్లా యాప్ తయారు చేసి ఒక ఆధార్ నంబర్, ప్రతి చెట్టుకు ఒక ఆధార్ నంబర్ ఇవ్వడం జరిగింది. ఆ ఆధార్ నంబర్ తో ఆ చెట్టు ఎవరైనా మీరు ఇప్పుడు బార్కోడ్ ను స్కాన్ చేస్తే బార్కోడ్ ద్వారా తెలిసిపోతుంది. ప్రతి ఏటా హరితహారం మాకే నామ్ ఏక్ పేడ్ కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కల్లో 80% లేకుండా పోతున్నాయని ఇటీవలే ఓ సర్వేలో తేలింది. అయితే నాటిన మొక్కలకు రక్షణగా ముకరాకే గ్రామం విధానం అనుసరిస్తే మొక్కలను రక్షించవచ్చు. అందుకు పర్యావరణ పరిరక్షణ ప్రేమికులు ముకరాకే గ్రామాన్ని సందర్శించాల్సిందే. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.